అద్వితీయం అమోఘం మహాతేజం మధురహాసం స్వర్ణదేహం అనంతం శ్రీతనయం నిరుపమానం ప్రేమ హృదయేశ్వరీశం వందే మిహిరం సురనర ప్రియం సకల లోకారాధ్యం సకల లోకారాధ్యం శరణం మమ అనంతాత్మా అవతార్ మెహర్ బాబా పాహి మాం ప్రణతులివే మెహరీశ్వరం ప్రణతులివే మెహరీశ్వరం. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. ప్రభువు మన మీద ఉన్నటువంటి అపార ప్రేమచే ఈ సహజీవన కార్యక్రమం సజావుగా రోజు సాగేటట్టుగా మనం ఆయన యొక్క సన్నిధిలో ఉండేటట్టుగా చేస్తున్నారు ఆయన. అందుచేత ఆ ప్రభువుకి శత సహస్ర కోటి వందనాలని పాదాభివందనాలని మీ అందరి తరపున నా చరిత్రలోకి ప్రయాణం చేయబోతూ ఉన్నాం. 28వ తారీఖుని మెహర్ ప్రభు చరిత్రము 6వ భాగంలో 222 అంటే 2222వ పేజీలు మనం ఆపుకున్నాం. ఆ పేరా మరొకసారి చదువుకుని ముందుకు ప్రయాణం చేద్దాం. బాబా వారందరికీ కృష్ణుడు పంచపాండవుల కథను చెప్పారు. ఆ తరువాత క్రిందకు దిగిపోయారు. ఆ రోజు ఉదయం గుహల వద్దకు వెళ్ళేటప్పుడు బృందంలో అతి మెల్లగా నడిచే వ్యక్తి ప్రక్కనే ఉండి బాబా నెమ్మదిగా ఎక్కారు. ఇప్పుడు క్రిందకు దిగి వచ్చేటప్పుడు మాత్రం తానే అందరికంటా ముందుగా దిగిపోయి అందరూ క్షేమంగా క్రిందకి దిగే వరకు దిగువనే వేచి ఉండి అప్పుడు కారు ఎక్కారు. అక్కడికి మనం ఆపుకున్నాం. ఇప్పుడు మరికొంచెం ముందుకి చరిత్రలో ప్రయాణం చేద్దాం. ఆశ్రమానికి తిరిగి వచ్చాక బాబా పాశ్చాత్య ప్రేమికులకు అందరినీ సమావేశపరిచి వారి ఈ పర్యటన గురించి వ్యాఖ్యానించారు. పర్వతారోహణలో నేనెంత గొప్పవాడినో మీకందరికీ తెలుసు. మీరంతా ఇటలీలో నా ప్రావీణ్యాన్ని చూశారు. చైనాలో హెర్బర్ట్ డేవి ఒక పర్వతాన్ని ఎవరి ముందు ఎక్కుతారు అంటూ సవాల్ చేశాడు. నేను తొందరగా ఎక్కి పందెం గెలిచాను. కానీ ఈరోజు నేను నెమ్మదిగా కొండ ఎక్కడం మీరందరూ గమనించే ఉంటారు. తొందరగా ఎక్కలేని వారి కోసం వారితో పాటు నెమ్మదిగా కొండ ఎక్కాను. విషయం తెలియని బయట వాళ్ళు బాబా ఎంతో నెమ్మదిగా కొండ ఎక్కుతారు అనుకుంటారు. అలాగే ఆధ్యాత్మికంగా నేను అందరికన్నా ముందు ఉన్నా వెనుకపడ్డ వారికి చేయూతనివ్వటానికి వెనుక ఉంటాను. అందుకే తరచు నాలోని మానవ అంశాన్ని అపార్థం చేసుకుంటారు. ఈరోజు కొండ ఎక్కడం మీకు సమర్పించిందా? ఈసారి ఈ గుహల కంటే బాగా ఎత్తున ఉన్న దేవాలయాలను దర్శించవలసి ఉన్నది. మరొక సందర్భంలో బాబా పాశ్చాత్యులను ఆ దేవాలయాలకు తీసుకెళ్లారు. అక్కడ ఉన్న ఒక గుడిని చూపిస్తూ నిజమైన పవిత్ర
పవిత్రత ఇటుకలు రాళ్లతో కట్టిన జీవము లేని ఈ గోడల్లో లేదు. అండర్లైన్ చేసుకోండి, బాబా చూపిస్తుంది. పాశ్చాత్యులను ఆ దేవాలయానికి తీసుకెళ్లారు. అక్కడ ఉన్న గుడిని చూపిస్తూ నిజమైన పవిత్రత ఇటుకలు రాళ్లతో కట్టిన జీవము లేని ఈ గోడల్లో లేదు. ఇంకా చెప్పాలంటే పవిత్రమైన ఈ నదీ జలాల్లోనూ లేదు. భక్తి, ప్రేమ, ఆరాధన అనే తప్తాగ్ని జ్వాలలతో తమ పరిసరాలను నింపే మనుషుల్లోనే నిజమైన పవిత్రత ఉన్నది. అంతేకాదు పరమ గురువులు ఈ పరిసరాల్లో వసించి ప్రసరింపజేసిన మహత్తరమైన ఆధ్యాత్మిక శక్తిలో ఆ పవిత్రత ఉంది. ఆ బృందం వారందరూ ప్రతి శుక్రవారం మెహరాబాద్ రావాలని బాబా సూచించారు. జనవరి 11వ తేదీన పాశ్చాత్య మహిళతో మీకు వారంలో ఒకరోజు మెహరాబాద్ రావడం కష్టం అనిపిస్తే నిజాయితీగా చెప్పండి. మెహరాబాద్కు వచ్చే రోజున నాసిక్లో ఉదయం 5 గంటలకు బయలుదేరాలి, పర్వాలేదా మీకు అని బాబా అడిగారు. అందరూ అలా వెళ్ళడానికి అంగీకరించారు. జనవరి 13వ తేదీ మరిగే నీటి పాత్ర జీన్ ఏడ్రియల్ ఒంటి మీద పడి ఆ భాగం బాగా కాలింది. అందువల్ల జీన్ మార్కం నాసిక్లో ఉండిపోయారు. మిగిలిన వారంతా 15వ తేదీ ఉదయం 5 గంటలకి మెహరాబాద్ పయనమయ్యారు. 8 గంటలకు రాహూరి చేరారు. తిరిగి 10 గంటలకు బాబాతో కలిసి మెహరాబాద్ బయలుదేరారు. అక్కడ వారందరూ 4 గంటల వరకు ఉన్నారు. మెహరాబాద్ సందర్శనాలన్నీ ఆనందకరమైనవి. రాక్ పశ్చిమ దేశ గోపికలందరూ బాబా చుట్టూ పరివేష్టితులై ప్రభు సౌందర్యానికి పరవశులయ్యారు. ఇక్కడ మనం చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉన్నది. అయితే మనం చరిత్రలో ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఒక ఉత్సాహంతో మనం ఉన్నాం గనక మెహరాబాద్ సందర్శనాలన్నీ ఆనందకరమైనవి. ప్రాక్ పశ్చిమ దేశ గోపికలందరూ బాబా చుట్టూ పరివేష్టితులై ప్రభు సౌందర్యానికి పరవశులయ్యారు అన్న ఈ 3 వాక్యాల కింద చెప్పవలసినటువంటి ఆ వివరణలు మీకు ఇప్పుడు కాక ఇంకోసారి చెప్పడం జరుగుతుంది. కానీ ఈ సమయంలో జీన్ ఏడ్రియల్ నిరాశతో కుంగిపోసాగింది. జనవరి 18వ తేదీన బాబా ప్రత్యేకంగా ఆమెను చూసేందుకు నాసిక్ వచ్చారు. కాలిన గాయం చాలా బాధాకరమైనప్పటికీ దాని ఫలితం మాత్రం ప్రయోజనకరంగా ఉంటుంది అని ఆమెను అనునయించారు. ఆమెకు తెలియకుండా బాబా విడిగా మార్కంను పిలిచి ఇలా చెప్పారు, జీన్ చనిపోతుందని నీకు చెప్పక తప్పదు. ఈ విషయం ఎవరికి చెప్పవద్దు. జీన్కి కూడా నీవు దానికి మానసికంగా సిద్ధపడాలని మాత్రమే నీకు తెలియజేస్తున్నాను. మార్కం ఏమీ మాట్లాడలేదు. బాబాకు ధన్యవాదాలు తెలియజేశాడు. కానీ కొన్ని రోజుల తర్వాత బాబా మళ్ళీ జీన్ విషయాన్ని మార్కంతో ప్రస్తావిస్తూ ఆమె చనిపోదు, కానీ పూర్తి అనారోగ్యంతో బాధపడుతుంది అని సూచించారు. ఈ సమయంలో వారంలో 3 ఆశ్రమాల మధ్య బాబా తన కదలికల షెడ్యూల్ను ఈ విధంగా పాటించసాగారు. సోమవారం ఉదయం 8 గంటలకు రాహూరి నుండి నాసిక్, మంగళవారం ఉదయం 10 గంటల నుంచి నాసిక్ నుండి రాహూరి, బుధవారం ఉదయం 8 గంటలకు రాహూరి నుండి మెహరాబాద్ మళ్ళీ తిరిగి రాహూరికి, గురువారం రాహూరిలో ఉండడం, శుక్రవారం పాశ్చాత్యులతో మెహరాబాద్ వెళ్ళి తిరిగి రాహూరికి, శనివారం రాహూరిలో రోజంతా ఉండడం, ఆదివారం పాశ్చాత్య పురుష ప్రేమికులు రాహూరి వచ్చి బాబాతో గడుపుతారు. బాబాతో ఉన్నప్పుడు పాశ్చాత్యులకు ఇటు మండలి వాళ్ళకు కూడా ఇప్పుడు ఇవే వాళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే షెడ్యూల్. కానీ మన షెడ్యూల్ ఏమిటి? అంతా భౌతికమైంది. వాళ్ళకి బాబా ఇచ్చిన అనుగ్రహం చూడండి, అంతా బాబాతో జీవనం. ఒక్కొక్కసారి ఉదయాన్నే ఆది సీనియర్ కానీ సరోష్ కానీ కారు నడుపుగా బాబా నాసిక్ వచ్చేవారు. అప్పటికింకా ఆశ్రమవాసులు నిద్రలేచి ఉండేవారు కాదు.
బాబా వచ్చారు, బాబా వచ్చారు అని ఎవరో ఒకరు గట్టిగా అరిచేవారు. అది వినగానే అందరూ ప్రక్క వేల నుండి చటాలను వేసి గబగబా బట్టలు మార్చుకొని సజ్జత్ బంగ్లాకు వచ్చి బాబా కొరకు వేచి ఉండేవారు. అందరినీ పలకరించాక బాబా అక్కడ ఉన్న ప్రధాన బంగ్లాలోని డైనింగ్ రూమ్ లో వారందరితో కలిసి ఉదయం ఉపాహారానికి కూర్చునేవారు. బాబా గది మెయిన్ బంగ్లాలో ఉంది. అక్కడ ఉన్నప్పుడు బాబా పొడవాటి డైనింగ్ టేబుల్ కు ఒకవైపు కూర్చునేవారు. అందరూ ఆ బల్ల చుట్టూ కూర్చొని కలిసి తినేవారు. సాధారణంగా యూనిఫారం వేసుకున్న బట్టలనే వడ్డించేవాడు, కానీ ఒక్కొక్కసారి వారందరికీ బాబాయే స్వయంగా వడ్డించేవారు. ఆ తరువాత అందరూ వచ్చి హాలులో బాబా చుట్టూ కూర్చోగా వారికి నచ్చిన కళల గురించి చదివి వినిపించమనేవారు. బాబా ప్రతి ఆశ్రమానికి తనకు వచ్చిన కళలని రికార్డు చేయమని ముందే ఆదేశించడం జరిగింది. ఒకరోజు ఉదయం నురీనా మెలకువ రాగానే తన కిటికీ దగ్గర బయట నిలబడి ఉన్న బాబాను చూసింది. నీకు వచ్చిన కళ గురించి చెప్పు అన్నారు బాబా. ఆమెకు వచ్చిన కళ శృంగారపరమైనది. అందువల్ల చెప్పడానికి నురీనా ఇబ్బందితో వెనుకాడింది, సిగ్గుపడింది కూడా. చివరకు ఎలాగో ఆమె తన కళ గురించి బాబాకు చెప్పింది. బాబా దాని గురించి కలవరపడవద్దని సూచిస్తూ ఆరవ భూమికి చేరుకున్నాక కూడా మానవునికి కామభావాలు ఉంటాయి అన్నారు. ఇక్కడ జాగ్రత్త పడండి. 7 భూమికలు జ్ఞాన భూమికలు, సప్త భూమికలు. ఆ సప్త భూమికల్లో కూడా మానవుడు 6వ భూమికి చేరినా సరే కామభావాలు పోవు అని బాబా చెప్తున్నారు. సందర్భాన్ని బట్టి ఒక్కో వ్యక్తికి తనతో కలిసి 15 నిమిషాల పాటు విడిగా సమావేశం అయ్యేందుకు బాబా అవకాశం ఇచ్చేవారు. ఒక్కొక్కరితో వేరువేరుగా సమావేశం అయ్యేవారు. వేరే సమయాల్లో ఎవరైనా వేసిన ప్రశ్నలకు సమాధానంగా ప్రవచనాన్ని గాని లేదా వివరణను గాని ఇచ్చేవారు. కొన్ని సమయాలలో వారి మధ్య తలెత్తే తగవులు తీర్చేవారు. మరికొన్నిసార్లు ఆయనే కలహాలను సృష్టించేవారు. మధ్యాహ్నం విశ్రాంతి తీసుకున్న తరువాత బాబా ప్రధాన వరండాలో పింగ్ పాంగ్ అంటే టేబుల్ టెన్నిస్ ఆడేవారు. ఒకరోజు బాబా హాలులో సోఫాలో వాలి తన ఆంతరిక కార్యంలో నిమగ్నుడైనట్టు కనిపించారు. తరువాత కొంతసేపటికి నెమ్మదిగా లేచి పింగ్ పాంగ్ బల్ల వద్దకు నడిచి వెళ్లి ఆట ఆడసాగారు. విశ్వకార్య నిర్వహణ కోసం తనంతవరకు ఉన్న ఉన్నత చైతన్య స్థితి నుండి క్రిందకి దిగి వచ్చేందుక అన్నట్లు అనిపించేది. సాధారణంగా రాత్రి భోజనం అయిన తరువాత బాబా పాశ్చాత్య బృందానికి ఆరు బయట తోటలో కూర్చుండి ఉపదేశించేవారు, లేదా విశ్రమించే ముందు అలా కాసేపు తిరిగి వచ్చేవారు. నాసిక్ ఆశ్రమంలో రాత్రిళ్ళు ఉండిపోయినట్లయితే బాబా పొడుగాటి పడక కుర్చీలో కూర్చొని డేలియా మార్గరెట్లతో తన కుర్రను దువ్వించుకునేవారు. కొన్ని సమయాల్లో అక్కడి ఆశ్రమవాసి ఎవరైనా వివరించే కళ్ళను గురించి బాబా వింటూ ఉంటే వారిద్దరూ బాబా కుర్రలను దువ్వేవారు. మార్గరెట్ క్లాస్క్ ఒకసారి ఒక సంఘటన గుర్తు తెచ్చుకుంటూ ఇలా వివరించింది. నాసిక్ ఆశ్రమంలో నివసించే కొద్ది మంది శిష్యులకు ఒక బలమైన నమ్మకం ఉండేది. వారికి వచ్చిన కళలు వారి వారి ప్రత్యేక ఆధ్యాత్మికోన్నతిని సూచిస్తాయని భావించేవారు. వినేవారుంటే ఉత్సాహంగా తమకు వచ్చిన కళలను వివరించడానికి ఉగుళ్ళూరుతుండేవారు. ఇది గమనించి బాబా వారి కళలు వినడానికి వాటిపై చర్చించడానికి ఎంతో ప్రేమతో అంగీకరించి ప్రతిరోజు ఉదయం 5:30కు సిట్టింగ్ రూమ్ లో అంతా కలుసుకునే ఏర్పాటు చేసేవారు. నాకు డేలియాకు మాత్రం మేము గుర్తుంచుకోదగ్గ ఏ రకమైన కళలు వచ్చేవి కావు. మిగిలిన వారికి వచ్చిన కళల్లో చర్చల్లో పాల్గొనడానికి బదులుగా మా ఇద్దరికి తన తలదువ్వి నూనె మర్దన చేసే అవకాశం బాబా మాకు ప్రసాదించారు. మా ఇద్దరికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. మా చేతి వేళ్ల కొనలతో బాబా తనకు మర్దన చేయడం, ఆయన అందమైన కుళ్ళను దువ్వడం అనే భాగ్యం ముందు ఈ కళలు ఏపాటివి. బాబా సరస్సు యొక్క ఆకృతి చాలా అద్భుతమైంది. ఇప్పటికీ ఆ ఆకృతిని నా చేతులు మర్చిపోలేదు. జనవరి నెల మధ్య నుండి బాబా నాసిక్ ఆశ్రమంలో ఉండే ప్రతి ఒక్క పాశ్చాత్య శిష్యుడికి పనులు కేటాయించారు. అందరూ ఉదయమే 6:30 కల్లా నిద్రలేచి 1 గంట సేపు ధ్యానం చేయాలి. రంజు అబ్దుల్లా వద్ద అందరూ కలిసి 1 గంట సేపు ఉర్దూ భాష అభ్యసించాలి. పెద్ద వయసు ఉన్న నాని, రునావా వంటి వారితో సహా ఎవరు కూడా మధ్యాహ్నం
విశ్రాంతి తీసుకోవడానికి వీలు లేదు. ప్రతి వ్యక్తి ఆదరించవలసిన విధులు ఈ విధంగా ఉన్నాయి. డేలియా డిలియాన్ నాటక కళను, చిత్రకళను 1 గంట సేపు బోధించాలి. చూశారా? నాటక కళను, చిత్రకళను 1 గంట సేపు బోధించాలి. 1 గంట సేపు మార్గరెట్తో కలిసి నృత్యం చేయాలి. 2 గంటల పాటు తోటలో పనిచేయాలి. ఎలిజబెత్ పాటర్సన్ ఆశ్రమ లెక్కలు చూసుకోవడంలో మెరీనాకు సహాయపడాలి. ఆశ్రమవాసుల బజారుకు వెళ్ళేటప్పుడు, రాహురి మరియు మెహరాబాద్కు వెళ్ళేటప్పుడు కారు నడపాలి. క్యాన్యూట్ మరియు కిప్పీర్ అనే కుక్కలను సంరక్షించాలి. గ్యారెట్ ఫోర్ట్ బాబా ఉపదేశాలు, వివరణలు ఇచ్చే సమయంలో వాటి నుండి విషయాలను సేకరించి ఒక క్రమ పద్ధతిలో రాసుకోవాలి. అందుకోసం ప్రతిరోజు 3 గంటల పాటు సమయం కేటాయించారు. జీన్ ఏడ్రియల్ మ్యాగజైన్ పనిలో గ్యారీ మార్కంకి సెక్రటరీగా అంటే కార్యదర్శిగా వ్యవహరించాలి. 2 గంటల పాటు ఆధ్యాత్మిక విషయాలపై కవితా రచన, గద్య రచన చేయాలి. 1 గంట నేత పని చేయాలి. కవితా రచన, గద్య రచన ఏ రచనకైనా బాబాయే ప్రేరణ. ఆ బాబా నవ్వే ప్రేరణ. ఆ బాబా కళ్ళే ప్రేరణ. ఆ బాబాని కానీ మనం చూస్తూ ఉంటే మనలో కవితా ధోరణి చాలా సహజంగా వస్తుంది. అంచేత ఇక కిట్టిడేవి జీన్ ఏడియల్ అయింది. కిట్టిడేవి రుస్తం కూతురైన మెహరూకి 1 గంట సేపు పియానో నేర్పడం, 2 గంటల సేపు చలనచిత్రం కొరకు మార్కెట్ చేసే నృత్యాలకు సంగీతం సమకూర్చడం, బాబా చెప్పిన విషయాలు 1 గంట టైప్ చేయడం, రోజువారీ డైరీ రాయడం. బాబా అడగగానే ఆ డైరీ చూపించాలి. మార్కమ్ క్లాస్ బాబా ఎప్పుడు అడిగితే అప్పుడు పుణ్యశిచ్చేందుకై విషయాలను రాసి పెట్టుకోవాలి. ఇందుకు రోజు 3 గంటల సమయాన్ని కేటాయించారు. మార్గరెట్ క్లాస్క్ రానో బేరియాలకు 1 గంట సేపు నృత్య శిక్షణ, చలనచిత్రం కొరకు 2 గంటల సేపు నృత్య దర్శకత్వం చేయడం, సమయం దొరికినప్పుడు తోట పనులు బెలియాకు సహాయపడుట. మేరీ బాకెట్ నేత పని, దారం తీయడం, నిరుపేదలకు బట్టలు కుట్టడం, చిత్రాలకు రంగులు వేయడం, డిజైన్లు తయారు చేయడం. నదీనా టాల్స్టాయ్ బాబా జీవితం మరియు ఆయన సందేశాలను రష్యా భాషలోనికి తర్జుమా చేయడం, నురీనా రువానో మరియు మేరీలకు అవసరమైనప్పుడు సహాయం చేయడం. నానిగేరి కిట్టి షార్ట్ హ్యాండ్ లో రాసిన బాబా ప్రవచనాలు, వివరణలను టైప్ చేయుట, బాబా ఆదేశానుసారం 1 గంట సేపు రాయుట, తనకి వీలైనప్పుడు మిగతా వారికి సహాయపడుతూ వ్యవహారాలు చక్కదిద్దుట. నొరీనా మ్యాచ్వెలి పాశ్చాత్య బృందం యొక్క అవసరాలను పర్యవేక్షించుట, నాసిక్ ఆశ్రమ ట్రస్ట్ జమా ఖర్చులు రాయుట. రానోగేడి బాబా సూచించినట్లుగా ఆధ్యాత్మిక విషయాల ప్రాతిపదికగా చిత్రాలను గీయుట, మార్గరెట్తో కలిసి 1 గంట సేపు నృత్యం చేయుట. రువానో భోగీసావ్ బజార్ నుండి తెచ్చే సామాన్లు చూసుకుంటూ నిరీన పర్యవేక్షణలో అందరికీ మందులు వడ్డించడం, మొత్తం బృందం యొక్క బట్టలు ఉతికించుట, మ్యాట్రెస్ నుండి హైదరాబాద్ తెచ్చి అప్పగించిన పక్షులను సంరక్షించుట. టామ్ షార్ప్లే శారీరక శ్రమకు సంబంధించి ఎప్పుడు ఎక్కడ అవసరమైన ప్రతి ఒక్కరి కాయ కష్టంలో సహాయం చేయడం. విల్ బాకెట్ యూరోప్ దేశస్తుల్లో 3 గంటలు యూరోప్ దేశస్తులతో 3 గంటలు ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహిస్తూ వారిని భారతదేశవాసులతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండేలా చూడడం. గ్యారెట్ ఫోర్ట్ మార్కమ్స్ క్లాసులు ఇద్దరూ కలిసి ప్రారంభించబోయే పత్రికకు అవతార్ అని పేరు పెట్టాలని బాబా సూచించారు. దాని విషయమే బాబా ఇలా అన్నారు: పత్రిక ఒకసారి ప్రారంభమయ్యాక ఆగకూడదు, అంతేగాని అది చాలా ఉదాత్తమైనదిగా ఉండాలి. గ్యారెట్ మార్కంలు ఇద్దరు కలిసి ఆ పత్రిక గురించి పనిచేయాలి. అలాగే 5 సంవత్సరాల కాలం ఆ పత్రిక కొనసాగాలని నా అభిలాష. ఇలా అనుకున్నప్పటికీ నాసిక్ ఆశ్రమంలో పాశ్చాత్యులు 7 నెలల కాలమే నివసించడం వలన పత్రిక రూపొందలేకపోయింది. పత్రిక విడుదలకు సంబంధించి ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వడానికి బహుశా బాబాకు వేరే కారణాలు ఉండవచ్చు. పత్రికను రూపొందించే విషయంలో మార్కమ్, గ్యారెట్ ఫోర్ట్ల మధ్య అనేక
విభేదాలు తలచడం జరిగింది గతంలో. అంతేగాక బాబా ఎప్పటికీ గమ్మత్ ఏంటంటే, అంతేగాక బాబా ఎప్పుడూ విభేదాలు సృష్టించడం ద్వారా పనిచేస్తూ ఉంటారు. ఈ సమయంలోనే నాగపూర్ విశ్వవిద్యాలయంలో ప్రాక్ పశ్చిమ తత్వశాస్త్రాలను బోధించే ప్రొఫెసర్ డాక్టర్ సిడి దేశముఖి ఒక ఉత్తరం రాయమని చాంజీకి చెప్పారు. తానిచ్చిన ప్రవచనాల వ్రాతపుత్రులను తన పేరు మీదే ఆ మ్యాగజైన్ కొరకు తిరిగి వ్రాయాల్సిందిగా దేశముఖ్ ఆ ఉత్తరం ద్వారా తెలియజేయమని చాంజీని ఆదేశించారు. విషయం పాశ్చాత్యులకు తెలియదు. బాబా ఈ సమయంలో 3 ఆశ్రమాలకు వెళ్ళి రావడం వలన ప్రతి ప్రవచనాన్ని చెప్పి వ్రాయించడానికి సమయం లేదు. అందువల్ల దేశముఖ్ రాసిన ప్రతి ప్రవచనాన్ని బాబా జాగ్రత్తగా పరిశీలించి సరిదిద్ది కొన్ని విషయాలను చేర్చి పూర్తి చేయించేవారు. దేశముఖ్ మరికొన్ని సమయాల్లో ఘని, రంజు మరికొంతమంది కూడా ప్రభువుకి పరమనుకైన శిష్యులుగా వ్యవహరిస్తూ సేవ చేస్తుండేవారు. బాబా డిక్టేట్ చేసిన సామాన్యుని ఒక రక్షణలో రాసి బాబా ప్రవచనాలకు సంబంధించిన ముసాయిదా వ్రాతులను సిద్ధం చేశారు. వారానికి ఒకసారి బాబా నాసిక్ ఆశ్రమం సందర్శించినప్పుడు మార్గరెట్ రూపొందించిన నృత్యాలను ప్రదర్శించమని అడిగేవారు. కానీ ప్రతిసారి బాబా నృత్యాలని తప్పులను ఎత్తి చూపడం, అంతేకాక కొన్ని సవరణలు కూడా చేస్తుండేవారని మార్గరెట్ ఒకసారి చెబుతూ ఇలా వివరించింది. ఒక పరిపూర్ణుడైన కళాకారుడు మాత్రమే అటువంటి సవరణలు చేయగలడు. ఆ బాబా చేయడం ద్వారా సమస్త విషయాల్లోనూ బాబా యొక్క పరిపూర్ణత్వం వ్యక్తమయ్యేది. మనకి బాబా యొక్క పరిపూర్ణత్వం తెలియదు నిజానికి. ఇంచేత పరిపూర్ణత్వానికి ముందు పూర్ణత్వం ఉంది. ఆ పూర్ణత్వమే పరిపూర్ణత్వం అవుతుంది. పూర్ణత్వానికి ముందు విశ్వాసం ఉంది. విశ్వాసానికి ముందు నిజాయితీతో కూడుకున్నటువంటి నమ్మకం ఉంది. ఇలా ప్రభు ఎడల మానవాడికి ఏ గుణాలైతే పెంపొందింపబడాలో ఆ గుణాలు పెంపొందింపబడడానికి ఎవరో ఒక వ్యక్తి కారకమై ఆ విధంగా ఆయన యొక్క విశ్వమానవ కార్యక్రమం యొక్క లోతుపాట్లు సవరించబడ్డాయి అనే అనుకుందాం. తరువాతి కాలంలో 10 సర్కిల్స్ గా వ్యవహరింపబడే చిత్రపటంలో పొందుపరిచేందుకు బాబా ఆమెకు కొన్ని చిత్రాలను సూచించారు. ఆమె బాబా చెప్పినట్లు ముందుగా రేఖా చిత్రాలు గీసి బాబాకు చూపించేది. వాటిని బాబా పరిశీలించి అనుమతించిన తరువాత ఆ చిత్రాలను పూర్తి చేసేది. ఈ సమయంలో ఒకసారి రానోగేడి అద్భుతమైన అనుభవాన్ని చవిచూసింది. ఒకరోజు తెల్లవారుజామున నిద్రలేస్తూ మిరుమిట్లు గడిపే గొప్ప వెలుగులో బాబా ముఖారవిందాన్ని చూసింది. మరునాడు ఆమె బాబా సమక్షంలో ఉన్నప్పుడు బాబా ఆమె వైపు తిరిగి, నిన్న రాత్రి కలలో ఏం చేశావు అని అడిగారు. తను చూసిన అద్భుత దృశ్యాన్ని బాబాకు వర్ణించి చెప్పింది. రానో నాసిక్ వచ్చినప్పుడు లక్కీ స్ట్రక్ చెస్టర్ ఫీల్డ్ సిగరెట్లు కాల్చేది. కానీ బాబా సమక్షంలో ఆమె ఎన్నడూ సిగరెట్ కాల్చకుండా జాగ్రత్త పడేది. ఒకరోజు ఆమె సిగరెట్ కాల్చడం ముగించే సమయానికి బాబా అక్కడికి వచ్చారు. ఆమె గబబా తన చేతిలో సిగరెట్ నార్పేసి, బాబా ఇదే నా చివరి సిగరెట్ అంది. బాబా ఆమె వైపు చాలా ఇష్టంగా చూస్తూ ఆయన ఒక విధంగా ఏమిటంటే, బాబా యొక్క అప్రోచ్ చాలా గమ్మత్తుగా ఉంటుంది. మనం అనుకున్నట్టు ఉండదు. ఆయన ఊహించినట్టుగా ఆయన ఇంటర్ఫీర్ అవుతాడు. ఒకరోజు ఆమె సిగరెట్ కాల్చడం ముగించే సమయానికి బాబా అక్కడికి వచ్చారు. ఆమె గబగబా తన చేతిలో సిగరెట్ నార్పేసి, బాబా ఇదే నా చివరి సిగరెట్ అంది. బాబా ఆమె వైపు ఆనందంగా చూసి ఆలింగనం ఇచ్చారు. ఆమె అన్న మాట తలంచుకుంటే ఆమెకి ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే సిగరెట్ కాల్చడం మానమని ఆమెకు ఎన్నడూ బాబా చెప్పలేదు.
ఇక్కడ బాబాతో మన ఈ సహజీవనంలో ఇది బలవంతం కాదు, ఫ్రీగా మీకు నేను చెప్తున్నాను, విత్ ఫ్రీ మైండ్తో చెప్తున్నాను. మనందరిలో కూడా చాలా బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతలు మనకు మనంగా దూరం చేసుకోలేము. ఈ సహజీవన కార్యక్రమం రోజు ఉంటుంది కనుక బాబా యొక్క సహాయంతో మనలో ఉన్నటువంటి ఆ బలహీనతలకు సంబంధించినటువంటి మాటలు, తత్సంబంధమైనటువంటి కార్యాచరణ, ఇవన్నీ కూడా మనం బాబా యొక్క సహాయంతో మనం పోగొట్టుకోవచ్చు. అయితే పోగొట్టుకోవాలి అన్నటువంటి ఆ భావన ఎవరెవరికి ఎలా ఉంటుందంటే డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఆవిడికి సిగరెట్ కాల్స్తుంది. ఆవిడ ఎందుకు కాల్స్తుంది, దేనికి కాల్చాలి అంటే ఆమె చేస్తున్నటువంటి పని ఏదైతే ఉన్నదో, అందరూ ఉన్నారు నాన్న, అందరూ ఉన్నారా? ఉన్నాం బాబాయ్. ఉన్నారు అందరూ ఉన్నారు. సరే. అంచేత సిగరెట్ ఆవిడికి ఆమె చేసే పనికి ఒక విధంగా అవసరం. ఎందుకు అవసరం? కొంతమంది రచయితలకి, కొంతమంది చిత్రకారులకి, కొంతమంది కథలు రాసే వాళ్ళకి, కొంతమంది పాటలు రాసే వాళ్ళకి ఆ సిగరెట్ ఒక విధంగా ఇంట్లో భార్య కంటే ఎక్కువ సహాయం చేస్తుంది. అంచేత ఆ సిగరెట్కి చాలా మంది ఒక విధంగా చెప్పాలంటే ఈల్డ్ అయిపోతారు. అయితే ఇక్కడ బాబా ఆమెకి సిగరెట్ కాల్చడం మానమని బాబా అనలేదు, కానీ ఆమె తనంత తానే ఇదే నా లాస్ట్ సిగరెట్ అంది. చూశారా? అంటే బాబాతో పని చేస్తే చాలు మన యొక్క ఏవైతే బలహీనతలు ఉంటాయో అవి పోగొట్టుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సహజీవన కార్యక్రమంలో మనందరం కూడా ఇప్పుడు మన బలహీనతలు ఏమిటో ఎవరి వాళ్ళకి తెలుసు తప్ప అందరికీ తెలియవు. కాబట్టి ఎవరెవరి బలహీనతలు ఏమున్నాయో అన్ని విషయాల్లో వాటిని ఈ సహజీవన కార్యక్రమంలో రోజు కలుస్తాం. కాబట్టి ఈ బలహీనతను మీరు పోగొట్టుకోవడానికి బాబా ప్రేమలో ప్రయత్నం చేస్తే, ఆ ప్రయత్నంలో మీరు కానీ విజయం సాధిస్తే దయచేసి మా అందరికీ చెప్పండి, మమ్మల్ని సంతోషపెట్టండి. మర్నాడు రానోకి గ్యారెట్ కొన్ని చెస్టర్ఫీల్డ్ సిగరెట్లు అన్ని ఇచ్చాను. రానో చిన్న నిట్టూరు విడిచి నేను సిగరెట్లు విడిచిపెడతానని బాబాకు మాట ఇచ్చాను. ఇంత మాత్రం చేయకపోతే బాబాకు శిష్యురాలని ఎలా అవుతాను? చూడండి వాళ్ళ ఫీలింగ్స్, ఆర్నర్స్ ఫీలింగ్స్ ఎలాగుంటాయో. అంటే ఆలోచన ధోరణి, ఆలోచన సరళి. ఆలోచన ధోరణి అంటే ఏ స్నేహితులు దగ్గరుండి లేదా అప్పుడప్పుడు కలిసి ఏ ప్రేరణ అయితే ఇస్తారో ఆ ప్రేరణకు అనుగుణంగా బలహీనతలు ఏర్పడవచ్చు. అయితే మనకి బాబా ఆయన చిరునవ్వే పెద్ద ప్రేరణ, ఆయన కంటి చూపే పెద్ద ప్రేరణ, ఆయన కదలికలే పెద్ద ప్రేరణ మనకి. అందుచేత మనం మన బలహీనతలు పోగొట్టుకోవడానికి ఈ సహజీవన కార్యక్రమంలో చాలా అవకాశం ఉన్నది. ప్రయత్నించండి, బాబా మీకు సహాయం చేస్తారు. అందుచేత ఇంత మాత్రం చేయకపోతే బాబాకు శిష్యురాలను ఎలా అవుతాను? వీటిని ఒక రోజు ముందు నాకు ఇచ్చి ఉంటే బాగుండేదండి. చిత్రలేఖనం చేస్తున్న సమయంలోనూ, చిత్రించడం పూర్తి చేసి తన చిత్రాన్ని మరొకసారి పూర్తిగా పరిశీలనలో చూసే సమయంలోనూ తప్ప రాను పొగతాడడం మాత్రం ఆపలేదు. చూసారా? ఈ వర్క్ ఎవరైతే, అందుకే మీకు చెప్పడం జరిగింది ఈ విషయాన్ని, ఎవరైతే కొన్ని పనులు చేయడానికి ఒక ఉపాధిగా ఆ బలహీనత తీసుకుంటారో ఆ బలహీనతని వాళ్ళు విడిచిపెట్టగలగాలి. అలా విడిచిపెట్టలేకపోతే బాబా ముందు బాబా ప్రేమలో ఫెయిల్ అయినట్టే. సరే, పొగ తాగడం, మద్యం సేవించడం మొదలగు వాటిని మేరబాబా వ్యతిరేకించేవారని పాఠకులు తప్పుగా ఊహించరాదు.
వ్యక్తిగత అలవాట్లను బాబా విమర్శించేవారే కాదు. అందుకని ఈ వాక్యం చదివారు కనుక అయితే మన వ్యక్తిగత అలవాట్లు కొనసాగించుకోవచ్చు అన్నటువంటి ఆలోచన రానివ్వకండి. నిజానికి అవి వ్యసనాలైనప్పటికీ బాబా వాటిని విమర్శించేవారు కాదు. ప్రస్తుత సమయంలో పాద్రి, ఆది సీనియర్ రెండు సిగరెట్ త్రాగేవారే. పురుష మండలంలో చాలా మందికి పొగాకు నమలడం, ప్యాన్ వేసుకోవడం వంటి అలవాట్లు ఉండేవి. కానీ స్త్రీ మండలంలో అధిక సంఖ్యాకులకు ఈ పొగ త్రాగే అలవాటు మాత్రం లేదు. చరిత్ర అంటే అన్నీ ఉంటాయి, అన్ని విషయాలు ఉంటాయి. ఉదయం పూట చేసే ధ్యానాన్ని గురించి అక్కడున్న ప్రతి వాసిని బాబా అడిగి తెలుసుకునేవారు. ధ్యానాన్ని తీవ్రమైన విషయం వారికి సూచించేవారు. అంతేగాక ధ్యానాన్ని కొనసాగించమని వారికి ప్రోత్సహించేవారు కూడా. ఆదివారం జనవరి 17వ తేదీన బాబా మీరందరూ మిగతా విషయాలను తేలిగ్గా తీసుకుంటూ హాయిగా నవ్వుతూ వినోదించండి. అలాగే కొన్ని విషయాల పట్ల, ముఖ్యంగా ధ్యానం పట్ల శ్రద్ధ వహించాలని ఆశిస్తున్నాను. నిరంతర ప్రార్థన, నిస్వార్థ సేవ ఈ రెండు మనసుని ప్రాపంచిక విషయాల నుండి తప్పించి ఆధ్యాత్మికత వైపునకు వెళ్లించడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి అన్నారు. ప్రతి వ్యక్తి ఉదయం నిద్రలేశాక వారి వారి గదుల్లో కూర్చొని ధ్యానం చేస్తుండేవారు. ఒకసారి రానో ధ్యానం చేస్తున్న సమయంలో బాబా అకస్మాత్తుగా ఆమె గదిలోకి వెళ్ళారు. ఆమె ధ్యానం చేస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకోవడం బాబా గమనించాడు. అప్పుడు బాబా తన ఫోటోని ముందుంచుకొని దానిపైన దృష్టి కేంద్రీకరించవలసిందిగా ఆమెను ఆదేశించారు. ధ్యాన సమయంలో పరిసరాలన్నీ చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉండాలని బాబా ఆదేశించారు. బాబా బాహ్యంగా ఉండే నిశ్శబ్దం అంటే ఎక్స్టర్నల్ సైలెన్స్ అంతర్గత నిశ్శబ్దానికి ఇంటర్నల్ సైలెన్స్ సహాయపడుతుంది. ఆ మౌనంలోనే ప్రగాఢ ఆంతరిక మౌనంలో ఉన్న బాబాను దర్శించవచ్చు అన్నారు. ఇక్కడ మనకి సైలెన్స్ గురించి ప్రస్తావన చేశారు బాబా. ఏమిటా సైలెన్స్? ఎక్స్టర్నల్ సైలెన్స్ అంటే బాహ్యంగా పాటించే నిశ్శబ్దం. ఇంటర్నల్ సైలెన్స్ అంతర్గతంగా పాటించే నిశ్శబ్దం. రెండు శబ్దరహితాలే. కానీ బాహ్యంగా ఉండే నిశ్శబ్దం అంతర్గత నిశ్శబ్దానికి సహాయపడుతుంది. బాహ్యంగా ఉండే నిశ్శబ్దం అంతర్గత నిశ్శబ్దానికి సహాయపడుతుంది. ఆ మౌనంలోనే ప్రగాఢ ఆంతరిక మౌనంలో ఉన్న బాబాను దర్శించవచ్చు అన్నారు. ఎక్కడికి మనం ఒక పాఠశాలకు వెళ్ళినా, ఒక కాలేజీకి వెళ్ళినా, ఒక స్కూల్కి వెళ్ళినా, ఒక సినిమా హాల్కి వెళ్ళినా, ఒక దేవాలయానికి వెళ్ళినా నిశ్శబ్దాన్ని పాటించండి అంటుంటారు. బోర్డులు పెడతారు. ఆ బోర్డులు పెట్టడంలో బాబా చెప్పిన మెసేజ్ చూసి కాకుండా సాధారణంగా అది జరుగుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ బాబా నిశ్శబ్దంగా ఉండాలని ఆదేశిస్తే ఆ ఆదేశంలో రెండూ చెయ్యమన్నట్టుగానే అనిపిస్తుంది. బాహ్య నిశ్శబ్దం, అంతర్గత నిశ్శబ్దం రెండూ చెయ్యాలనే ఒక సూచన కనిపిస్తుంది. ఎందుకు? నిశ్శబ్దం పాటించడం అంటే బాహ్యంగా ఒక థియరీ, అంతర్గతంగా ఇంకొక థియరీ లేవు. రెండు నిశ్శబ్దాలకి ఒకటే చర్య. ఏమిటా చర్య? మౌనం వహించడం. ఆ మౌనం అది బాహ్యమైన అంతర్గతమైన దాని యొక్క శక్తి, మౌన శక్తి ఏదైతే ఉందో, అది ఆ
నిశ్శబ్దాలకి, రెండు నిశ్శబ్దాలకి, బాహ్య అంతర్ నిశ్శబ్దాలకి అది ఒక విధంగా ఆధ్యాత్మిక పసుపు పులుముతుంది. అది గమ్మత్తుగా. అందుచేత ధ్యానానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి బాబా కొన్ని ఆదేశాలు ఇచ్చారు. అలాగే మార్కమ్స్ క్లాస్ ని ధ్యాన సమయంలో చూసినవి విన్నవి బాబాకు తప్ప ఎవరితోనూ చెప్పవద్దన్నాడు. ధ్యాన సమయంలో తనకు గోచరమైన విషయాలను ధ్యానం మధ్యలో ఆపి రాసుకోవచ్చా అని మార్కం అడిగాడు. వద్దు, ధ్యాన సమయంలో నీవు ఇలా చూడడం మొదలు పెట్టాక నువ్వెన్నటికీ వాటిని మర్చిపోవు. నీవెవరవో ఎక్కడికి వెళుతున్నావో నీకు తెలుస్తుంది. అంతేకాక శిలలాంటి నిశ్చల స్థితిలోకి వెళతావు. అప్పుడు నీ చైతన్య స్థితి ఏమిటో నీవు తెలుసుకుంటావు అన్నారు బాబా. మరుసటి రోజు పాశ్చాత్యులందరికీ తనను ప్రశ్నించే అవకాశం ఇచ్చి బాబా అలా డిక్టేట్ చేయడం ప్రారంభించారు. మీకు ముందే నచ్చిన వారిని, మెచ్చిన వారిని ప్రేమించడం ద్వారా ప్రేమించడం చాలా సులభం. మీకు ముందే నచ్చిన వారిని, బాబా అంటున్నారు చూడండి, మీకు ముందే నచ్చిన వారిని, మెచ్చిన వారిని ప్రేమించడం చాలా సులభం అంటున్నారు. అంటే మనకు నచ్చిన వారు, మెచ్చినవాడు, ఇష్టపడినవాడు, ఇష్టపడినవాడు, ఇలా మనలో తారతమ్యాలు ఉంటాయన్నమాట. ఇది ఉండి ప్రేమ గురించి మాట్లాడడం సబవేనా? నీకు నచ్చిన వాళ్ళు, నచ్చని వాళ్ళు, నచ్చినది, నచ్చనిది అని ఈ భేదాలతో నువ్వు వ్యవహరిస్తూ కూడా బాబా ప్రేమ గురించి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందా? అందుచేత బాబా ఏం చేస్తారు? ప్రాక్టికల్ గా చెప్తారు. ఆ ప్రాక్టికాలిటీలో మనకు అనుకూలంగా చెప్పడానికి ఆయన ప్రాధాన్యత ఇస్తారు. అంత మాత్రం చేత మనం దాన్ని అవకాశంగా తీసుకొని మనకు నచ్చిన విధంగా దాన్ని అర్థం చేసుకొని ప్రవర్తించమని మాత్రం కాదు. అయితే మీరు ద్వేషించే వారిని ప్రేమించడమే విశేషం. ప్రేమించడం అంటే కేవలం జాలి చూపించమనే ఉద్దేశం కాదు. మీకు నచ్చని వారిని ప్రేమించడం సాధ్యమని మీలో ఎవరికైనా అనిపిస్తుందా? కానీ అది సాధ్యమే అన్నారు బాబా. ఇది నిజం. మనకి నచ్చని వారిని కూడా మనం ప్రేమించవచ్చు. అయితే నచ్చని వారికి ప్రేమించడానికి ఏమిటి కావాలి? బాబా మీద విశ్వాసం ఉండాలి. ఒక బాబా ప్రేమికుడికి నేను బాబా ప్రేమికుడిగా ఇది చేయగలను అనే విశ్వాసం ఉండాలి. అప్పుడు మాత్రమే నచ్చని వారిని కూడా నచ్చిన వారిని ప్రేమించే విధంగా ప్రేమించడానికి ఆస్కారం దొరుకుతుంది. అంచేత ఎలిజబెత్ ప్యాటర్సన్ బాబాని ఇలా అడిగింది, నిద్రపోతున్నప్పుడు మనం ఎక్కడికి వెడతాం? నిద్రపోతున్నప్పుడు మనం ఎక్కడికి వెడతాం అని ఒక ప్రశ్న బాబాకు వేసింది. ప్రతి చోటికి వెళతాం అన్నారు బాబా. చూడండి, అసలు నీవు సదా సర్వత్రా ఉంటావు. నీవు ఈనాటికి పరిణామ క్రమం దాటి పూర్తి చైతన్యాన్ని పొంది ఉండి కూడా సర్వత్రా నీవే ఉన్నావు అన్న ఎరుక నీకు లేదు. కారణం నీ మనస్సు. అండర్లైన్ చేసుకోండి. అదే నీ సర్వవ్యాపక స్థితి యొక్క ఎరుక అడ్డుగా ఉంది. మనస్సుకి ఈ ప్రపంచంలోని తన గుర్తింపును వదులుకోవాలనే సహజగుణం ఉంది. ఇప్పుడు నీకు స్పష్టమైందా అని అడిగారు. ఎలిజబెత్ మళ్ళీ అలా అయితే నిద్ర నుండి మళ్ళీ మేలుకొలిపేది ఏమిటి అని అడిగింది. సంస్కారాలు. ఈ సంస్కారాలే నిన్ను గుర్చి నిద్ర లేపుతాయి. అవి తమను ఖర్చు చేయమని అనుస్తుంటాయి. మనసు ఎప్పుడు వెనుకకు మళ్ళాలనే చూస్తూ ఉంటుంది. నిద్రలో నువ్వు ఎప్పుడు వెనుకకు అనగా నీ మూల స్థితిలోకి వెళ్ళిపోతావు. తిరిగి నిద్ర లేచినప్పుడు తాజాగా ఉంటావు. అయితే మేల్కొన్న తరువాత మళ్ళీ మనసు తన ఉనికి, అబద్ధపు ఉనికిని అనంత స్థితిలో పోగొట్టుకోవాలని కోరుకుంటుంది. మనలో మన ద్వారా జరుగుతున్నటువంటి పనుల మీద మనం ఏనాడు ఏకాగ్రతలో ఉండం. కానీ చేసేదంతా ఆయనే, చేయించేదంతా మనమే. చేసేదంతా ఆయనే, చేయించేదంతా కూడా ఆయనే. కానీ ఆ చేయించేది ఎవరి చేత చేయిస్తాడు? మన చేత చేయిస్తాడు. అయితే ఎలిజబెత్ మళ్ళీ కళ్ళంటే ఏమిటి అని అడిగింది. ఆ ప్రశ్నకు బాబా ఈ విధంగా వివరణ ఇచ్చారు. పూర్తి చేతన స్థితికి, పూర్తి అచేతన స్థితికి మధ్యనున్న ఉపచైతన్య స్థితిలోని అంటే సబ్ కాన్షియస్ స్టేట్ అనుభవాలే కళలు అని చెప్పారు.
బాబా యొక్క సమాధానాలు ఎలాగుంటాయంటే ఒళ్ళు పులకరించిపోద్ది మనకి. గతంలో నీవు స్థూల జగత్తులో పొందిన అనుభవాల ప్రాతిపదికన ఈ కళలు ఉంటాయి. కొన్నిసార్లు నీ జీవితంలో ఎరుగని వ్యక్తులు కళల్లో తారసపడతాడు. అది నీ గత జన్మలో సంబంధం కలిగి ఉంటుంది. ఇవన్నీ కేవలం భ్రాంతి ఊహలపై ఆధారపడి ఉంటాయి. ఇది విన్న ఎలిజబెత్, అలా అయితే మునిపెన్నడు నీ గురించి తెలియని నేను నా 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు 3 సార్లు నీ గురించి కలగడం సంభవించింది. అంతేగాక నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడు నా కళ్ళలోకి వచ్చిన వ్యక్తిగా నిన్ను గుర్తించాను. ఇది భ్రాంతి కాదు కదా అని అడిగింది. నీ అనంత తత్వస్థితి తప్ప మిగిలినవన్నీ భ్రాంతియే అని నా మాటలకు అర్థం. నేను సనాతనుడు, చాలా చాలా పెద్దవాడిని. బాబా అంటాడు చాలా చాలా పెద్దవాడిని. అంతేకాక ఎప్పుడు యువకుడినే అన్నారు. అప్పుడు నొరీనా ఊహ ఇమాజినేషన్ అనగా ఏమిటి అని అడిగింది. బాబా, నీవేవి కావు అలా కాడిదిగా ఉండాలనుకుంటావు అదే ఊహ అన్నారు. మరునాడు జనవరి 19వ తేదీ కబీర్ యొక్క దంపతులను తర్జుమా చేస్తూ బాబా ఇలా చెప్పారు. ఒక వ్యక్తి ప్రారంభంలోనే పూర్తి వేగంతో పరిగెత్తలేడు. వేగాన్ని పుంజుకొని క్రమక్రమంగా వేగాన్ని పెంచుతూ పరిగెత్తాలి. అలాగే ఆధ్యాత్మిక వర్ణాన్ని అంటే లక్షణాలని అలుముకోవాలంటే నెమ్మది నెమ్మదిగా ఆ లక్షణాలు రంగును అలుముకోవాలి. ఏదైనా రంగు లోపలికి చొచ్చుకుపోవాలంటే సమయం పడుతుంది. రంగు గాఢంగాను సమృద్ధిగాను కనబడాలంటే దాన్ని కొద్ది కొద్దిగా పూయాలి. యుగ యుగాలుగా అజ్ఞానం అనే నిద్రలో జోగుతున్న మనసును జ్ఞానం అనే మెలకువలోకి మెల్లగా తీసుకురావాలి. 1937 జనవరి ప్రారంభం నుండి బాబా 40 రోజులు ఉపవాసాన్ని ప్రారంభించారు. జనవరి 22వ తేదీన తన ప్రణాళికలో కొన్ని మార్పులు చేశారు. దాని ప్రకారం ఆయన ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల మాత్రమే కొద్దిగా ఆహారం ద్రవ పదార్థాలు తీసుకునేవారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి మరునాడు ఉదయం 10 గంటల వరకు ఏమీ తినేవారు కాదు. కనీసం మంచినీరు కూడా తాగేవారు కాదు. పాశ్చాత్య బృందంలో రోజుకు ఒకరి చొప్పున తనతో పాటు ప్రతిరోజు ఒకరికి అలాగే ఉపవాసం ఉండమని సూచించారు. బాబా ఆదేశానుసారం వారు కూడా రోజుకొకరి చొప్పున ఈ విధంగా ఉపవాసాన్ని ప్రారంభించారు. వారు పాటించిన ఉపవాస విధానం ఇలా ఉండేది. ఉదయం 10 గంటలకు భోజనం, 12 గంటలకు నారింజ రసం, 1 గంటకు టీ, బ్రెడ్, టోస్ట్, తేనె, 2 గంటలకు మంచినీళ్ళు. జనవరి 23వ తేదీ తెల్లవారుతూనే ఆ క్షత్రులందరూ తమ 3వ పర్యటనగా ఆది సీనియర్ సాంజీతో కలిసి నాసిక్ నుండి బయలుదేరి హైదరాబాద్ వెళ్ళాడు. అక్కడ బాబా వీరి కొరకు వేసి ఉన్నారు. బృందం మొత్తం కలిసి 3 కార్లలో బయలుదేరారు. ఒక కారును గ్యారెట్ ఫోర్ట్ నడుపుగా, రెండవది ఆది సీనియర్, మరొకటి ఎలిజబెత్ నడిపారు. వారి పర్యటన పూర్తయ్యాక నాసిక్ తిరిగి వచ్చేటప్పుడు 3 కార్లు ముందు వెళ్ళిన రూట్లోనే తిరిగి వెళ్ళాలని, అంతేగాక అంతా కలిసి వెళ్ళాలని బాబా సూచించారు. ప్రత్యేకించి ఈ ఆదేశాన్ని గ్యారెట్ ఫోర్ట్కి ఇచ్చారు. కానీ తిరుగు ప్రయాణంలో వెరైటీగా ఉండాలని చెబుతూ గ్యారెట్ ఫోర్ట్ వేరే దారిలో కారు నడిపాడు. కొంత దూరం వెళ్ళాక దారి చెప్పాడు. కారులో పెట్రోల్ అయిపోయింది. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. నాసిక్ ఎలా చేరుకోవాలో తోచలేదు. ఒక ప్రక్క చీకటి పడుతుంది. అంతే అతని హృదయాంతరాళం నుండి బాబాను పిలిచాడు. అప్పుడు తన ఎదురుగా ఒక కారు వచ్చి ఆగింది. బాబాను పిలిచాడు. తన ఎదురుగా ఒక కారు వచ్చి ఆగింది. అందులో ఉన్న డ్రైవరు అతనికి పెట్రోల్ కొంత ఇచ్చి ప్రధాన రహదారికి ఎలా వెళ్ళాలో సూచన ఇచ్చాడు. అలా గ్యారెట్ కారు ఆశ్రమం చేరేసరికి అర్ధరాత్రి దాటింది. ప్రభు ఆజ్ఞను ధిక్కరించిన వారికి ఏం జరుగుతుందో తెలిసి వచ్చింది. ఇక్కడ ఆయన మాటల్ని మనం పెడసేవని పెట్టేస్తాం. కానీ ఈ పెడసేవని పెట్టినందువల్ల మనకు తెలియకుండా దానికి మనం మూల్యం చెల్లించవలసి వస్తుంది. ఆ మూల్యం చెల్లించడం అనేది ఏమాత్రం మన మస్తిష్కంలో కానీ రికార్డ్ అయితే ఖచ్చితంగా మనం బాబా చెప్పిన మాట కాదు దేవదాటం. అందుచేత మనకి ఈ చరిత్రలో ఈ విషయాల్ని ఇంత గాఢంగా బాబా చెప్తున్నారు. జనవరి 29వ తేదీ రాత్రి 8 గంటలకు బాబా నాసిక్ వచ్చారు. మరునాటి మధ్యాహ్నం సమావేశం ఏర్పాటు చేశారు. ఒక ప్రధానమైన విషయాన్ని సత్య చెబుతున్నట్టుగా తెలియజేశారు. నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఇది అతి ప్రధానమైన విషయం. నేను ఇంకా మీ చైతన్యం మీద పనిచేయడం మొదలు పెట్టలేదు. ఈ నెల రోజులు అన్ని విషయాలు పరిశీలించాను. ఇప్పుడు ఈ రోజు కొన్ని విషయాలను నిర్ణయించవలసి ఉంది. మీరంతా నిజాయితీగా సమాధానాలు చెప్పండి.
గత 4 రోజులుగా మీరంతా కలిసి ఇక్కడ నివసిస్తున్నారు. కానీ నేను ఆశించినంతగా మీరు సామరస్యం కనబడలేదు. ప్రస్తుత స్థితిలో అనగా మీరు ఇక్కడ ఐకమత్యంతో నివసించుకుంటే నేను అనుకున్న కార్యాన్ని నిర్వహించలేను. మీరంతా సామరస్యంతో కలిసిమెలిసి ఉంటూ నా పనిలో సహాయపడేలా వెలగాలి. లేదా ఈ ఆశ్రమం మూసివేసి నేను నా పనిని ఒంటరిగానైనా చేసుకోవాలి. మీరంతా 5 ఏళ్ల పాటు ఉండడానికి సిద్ధంగా ఉన్నారా? అది సామరస్యంతో. అలా అయితే తప్పకుండా మీరంతా ఇక్కడ ఉండి నాకు సహాయపడాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఇక్కడ ఉండలేమని మీరు నిజంగా భావించినా లేదా నేను ఆశించిన సామరస్యం మీలో ఉండకున్నా తప్పకుండా ఇప్పుడే మనం గుడ్ బై చెప్పడం మంచిది. నేను ఇంకా నా పని ప్రారంభించలేదు. మిమ్మల్ని గురించి బాధపెట్టేందుకు కష్టాలు కాచుకుని ఉన్నాయి. నేను నిష్కర్షలుగా మాట్లాడుతున్నాను. అందువలన ఆలోచించకుండా ఏ సమాధానం చెప్పవద్దు. మొహమాటానికో లేక తాత్కాలిక ఉత్సాహానికో లొంగిపోకండి. ఒకసారి అంగీకరించి మాట ఇస్తే ఆ మాటకు తప్పగా కట్టుబడి ఉండాలి. సరే, ఈ పేరా ఇలా అండర్లైన్ చేసుకోండి. మిమ్ములను గుచ్చి బాధపెట్టేందుకు కష్టాలు కాచుకుని ఉన్నాయి. నేను నిష్కర్షగా మాట్లాడుతున్నాను. అప్పుడు చెప్పాడు. చెబితే నిష్కర్షగా మాట్లాడుతున్నానంటే మరి ఎక్కడ మొహమాటం లేకుండా మాట్లాడు. ఆలోచించకుండా ఏ సమాధానం చెప్పవద్దు. మొహమాటానికో లేక తాత్కాలిక ఉత్సాహానికో లొంగిపోకండి. ఒకసారి అంగీకరించిన మాట ఇస్తే ఆ మాటకు తప్పక కట్టుబడి ఉండాలి. ఇది మనందరికీ వర్తిస్తుంది. మనం ఏం చేస్తామంటే బాబా ముందు ఒక్కొక్కసారి ఆవేశం వస్తుంది. బాబా ఇవాళ నుంచి నేను ఈ పని చేయను, లేదా బాబా ఇవాళ నుంచి నేను అక్కడికి వెళ్ళను, బాబా లేదా నేను ఇవాళ నుంచి మార్కెట్కి వెళ్ళను, ఇలా రకరకాలుగా అనుకుంటాం. కానీ అనుకున్నవన్నీ కూడా ఆయన చూస్తుంటాడు, వింటుంటాడు. వాటి మీద ఆలోచించడానికి కూడా ఆయన ఒక విధంగా హక్కున్నవాడు కాబట్టి ఆలోచిస్తాడు. మార్గరెట్, డేలియా, కిట్టి మీరందరికీ ఏవో కుటుంబ సమస్యల కారణంగా ఇంటి నుండి మీకు కబురు రావచ్చు. అయినా మీరు వెళ్ళకూడదు. అలా మాయ మీకు సమస్యగా మారవచ్చు. ఎంత జాగరూకతతో ఉంటూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎటువంటి అవాంతరం వచ్చినా మీరు మాత్రం వెళ్ళొద్దు. మీలో ఎవరూ వెళ్ళరని నాకు ఖచ్చితంగా తెలుసు. కానీ నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. చూసారా, వెళ్ళరు అని తెలిసినా హెచ్చరిస్తున్నాను అంటారు. అభిప్రాయ భేదాలు తప్పకుండా ఉంటాయి. అభిప్రాయ భేదాలు తప్పకుండా ఉంటాయి. అభిప్రాయ భేదాలే దురభిప్రాయానికి కారణాలు. అభిప్రాయ భేదం రావచ్చు కానీ దురభిప్రాయం రాకూడదు. ఇది ముదిరిపోతే అప్పుడు దురభిప్రాయంగా అయిపోతుంది. కానీ మీలో ఎవరో ఒక్కరు సర్దుకుపోవాలి. ఏ ఒక్కరికి తప్పదు. అంటే ఇక్కడ ఉండదలుచుకున్న వాళ్ళు సర్దుకుపోవడానికి సిద్ధంగా ఉండాలి అని అర్థం. నేను సంక్షోభాలని వాటి వల్ల ఏర్పడే గందరగోళాలని పెద్దగా పట్టించుకోను. కానీ ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండకుండా సామరస్యం లేకుండా ఉంటే మాత్రం పట్టించుకుంటాను. మీరు గొడవ పడితే మీ ఇరువురికి ఆమోదయోగ్యమైన విషయం తెలుసుకొని మీ ఇద్దరిని సర్దుబాటు చేయడంలోనే నా సమయం అంతా వృధా అయిపోతుంది. మిమ్మల్ని నా కార్యానికి వినియోగించుకుంటూ ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకువెళ్ళడానికి వెచ్చించాల్సిన నా అమూల్యమైన సమయం అంతా మీ గొడవల్ని సమసిపుచ్చట్లోనే వృధా అవుతుంది. నేను దేనినైనా సహిస్తాను. బాబా మాటలివి. నేను దేన్నైనా సహిస్తాను. మీరు కూడా అలాగే సహనంతో ఉండాలి. ప్రతి ఒక్కరితో సంయమనం పాటించండి. మీకు కితని వాడితో వాదనకు దిగి కోపం వచ్చి రెచ్చిపోయే పరిస్థితి ఏ క్షణంలో ఇలా అనుకోండి. నేను ఇక్కడ బాబా కోసం ఉంటున్నాను. అన్నిటినీ మించి బాబా కోరుకునేది శాంతి, సామరస్యం మాత్రమే. ఈ ప్రపంచంలో ఉంటే మనము ఇలాగే బాబాని మనం అడగాలి, తప్పదు. మిమ్మల్ని నేను ఇలా ప్రశ్నించడం సరైన విషయమేనని అనుకుంటున్నారా? లేదా అందరూ సరైనదేనని అంగీకరించిన తర్వాత బాబా మళ్ళీ ఇలా అన్నారు. మీకు ఆవేశం రావచ్చు, లేదా అసూయ, గర్వం కూడా రావచ్చు. ఈ లక్షణాలన్నీ మీలో ఉంటాయి. ఇవన్నీ ఉన్నా సరే సర్దుకుపోవాలని నేను చెబుతాను. సర్దుకుపోవడం కన్నా నిప్పుల మీద నడవడం సులభం. ఈ బ్రహ్మాండాన్ని సృష్టించుకున్నాక ఒక స్వార్థపరుని నిస్వార్థపరునిగా మార్చడం అనేది ఎంతో కష్టమైన పని. భీష్మించుకొని ఉన్న వాళ్ళను మెచ్చబడేలా చేయడం కూడా అంతే కష్టం. మీరు ఇచ్చే జవాబు నాకు ఇచ్చే పవిత్రమైన వాగ్దానము.
బాబా ప్రతి వ్యక్తిని ఒకరి తరువాత ఒకరిని సమాధానం చెప్పమన్నారు. ప్రతి వ్యక్తి కలిసిమెలిసి సామరస్యంతో ఉండడానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తామని, అందుకు సిద్ధంగా ఉన్నామని, 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలమే భారతదేశంలో ఉంటామని చెప్పారు. ఇది బాబాకు చాలా ఆనందాన్ని కలిగించింది. జనవరి 31వ తేదీన ఉదయం 10 గంటలకు బాబా వారందరినీ జన్మభూమి అనే హిందీ సినిమా చూసేందుకు సర్కిల్ సినిమా హాల్కి తీసుకెళ్లారు. ఆ తరువాత గ్యారెట్ ఫోర్ట్ తను వ్రాసిన కథను బాబాకు చూపించాడు. బాబాకు అది నచ్చింది. పత్రిక కొరకు కూడా వ్యాసాలు రాస్తూ ఉండమన్నారు. ఆ తరువాత బాబా 3 గంటలకు ఆది సీనియర్ కారులో రాహురి బయలుదేరారు. సోమవారం 1937 ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 8 గంటలకు రాహోరీలో మెహర్ ఉచిత వైద్యశాల ప్రారంభోత్సవం జరిగింది. ఇన్ఛార్జిగా డాక్టర్ నీరు జాల్ సహాయంతో దాన్ని నిర్వహిస్తాడు. జీవితంలో గొప్ప విజయాన్ని సాధించిన ఒక మహా వ్యక్తి యొక్క సందేశాన్ని డాక్టర్ ఘనీ మున్సిఫ్ ఇలా చదివి వినిపించాడు. నేను ఎప్పుడు ఏ పని ప్రారంభించడానికైనా 15 నిమిషాల ముందే ఉండడం వల్లనే ప్రతి పనిలో విజయం సాధించగలిగాను. బద్ధకస్తుడైన ఘని ఈ సందేశం చదవడంతో అది మిగిలిన మండలి వారి దృష్టికి ఆకర్షించలేకపోయింది. చూసారా, మనలో ఏమైనా లోపాలు ఉంటే ఆ లోపాలను మనం బాబా ముందు ఒప్పుకొని ఆ లోపాలను మనం తొలగించుకోవడానికి ఆయన ప్రేమను పొందాలి. అలా కాకుండా లోపాలతోనే మనం కూడా గంభీరంగా మాట్లాడితే విన్నవాళ్ళకి ఎలాగుంటుంది? హాస్యాస్పదంగా ఉంటుంది. ఆరోగ్య సౌకర్యాల గురించి బాబా వివరిస్తూ 1-2 నెలల్లో మన హాస్పిటల్కి ఎందరో వస్తారు, అనేక మంది ముఖ్యంగా పేదవారు లబ్ధి పొందుతారు అన్నారు. మొన్నటి నుండి వైద్యశాల పనిచేయడం ప్రారంభించింది. క్రమంగా రోగులు అధిక సంఖ్యలో వస్తుండడంతో విద్వాన్ అనే మరో డాక్టర్ను కూడా నియమించారు. ప్రస్తుతం రాహురి ఆఫీసు విషయాల పర్యవేక్షణను డాకే ఫాల్కర్ కొనసాగిస్తున్నాడు. ఫిబ్రవరి 4వ తేదీ బాబా నాసిక్ రావాలి. కానీ ఫిబ్రవరి 3వ తేదీ లొరీనా మ్యాచ్ వెళ్ళి పుట్టినరోజు కావడం వలన బాబా ఆమెను ఆశ్చర్యపరచాలని 3వ తేదీ సాయంకాలమే నాసిక్ వచ్చేశారు. బాబా చాలా అలసిపోయారు కాబట్టి కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాక అందరినీ కలుస్తారని, ఈలోగా వారందరినీ రాత్రి భోజనం ముగించమని ఆది సీనియర్ ఆశ్రమ బృందంతో చెప్పారు. బాబా హాల్లోకి వెళ్ళి అక్కడున్న సోఫాలో పడుకున్నారు. ఎంతో ఆంతరిక కార్యంలో మునిగి చాలా శారీరక బాధను అనుభవిస్తున్నట్లుగా కనిపించారు. పాశ్చాత్యులంతా లోనికి వచ్చి ఆయన చుట్టూ కూర్చున్నారు. బాబా తన ముఖాన్ని కడుక్కునేందుకై కొంచెం చల్లని నీటిని తెమ్మన్నారు. ఆ తరువాత ఆయన ఇలా తెలిపారు, కొన్నిసార్లు నేను ఈ విశ్వభారాన్నంతటినీ నా భుజాలపై వేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడికి వస్తున్నప్పుడు దారిలో నాకు పక్షపాతం వచ్చినంత పని అయింది. నా చేతులను ఏమాత్రము కదపలేకపోయాను. కారు నడుపుతున్న ఆది సీనియర్ కూడా నా పరిస్థితి గురించి నేను చెప్పలేదు. నేను ఇక్కడ బాబా చెప్తుంది జాగ్రత్తగా వినండి. నేను అనంత ఆనందాన్ని, తన గురించి తాను బాబా చెబుతూ ఏమంటున్నారు? నేను అనంత ఆనందాన్ని, అనంత దుఃఖాన్ని కూడా, ఇదంతా నేనే, అంతా ఒక్కటే. తన వైపు చూపిస్తూ ఇక్కడ స్వేచ్ఛగా ఉన్నాను, ఎదురుగా తన బృందం వైపు చూపిస్తూ అక్కడ బందీ అయి ఉన్నాను, ఇక్కడ సర్వజ్ఞుడను, అక్కడ అజ్ఞానిని, ఒకరు తప్ప నన్ను ఎవరూ ప్రేమించట్లేదు. ఆ ఒక్కరు ఎవరో చెప్పుకోండి. బాబాను ప్రతి వ్యక్తిలో ఉన్న బాబాయే ప్రేమిస్తుంటారు. అది ఆ ఒక్క వ్యక్తి. గతంలో ఒకసారి హైదరాబాద్లో తాను అనుభవించిన తీవ్రమైన బాధల గురించి చెబుతూ అప్పటి ప్రపంచ పరిస్థితుల కారణంగా తీవ్ర గుండెపోటు లాంటి బాధను అనుభవించారని వారందరికీ బాబా వివరించారు. శరీరం అంతా వణుకుతూ కంపించిపోయింది, చెమటతో తడిచిపోయింది. కానీ వీటన్నిటికీ అసలైన కారణం బాబా నిర్వహించే ఆంతరిక ఆధ్యాత్మిక కార్యమే. వారిలో ఒకరు బాబాను ఈ బాధలన్నీ ఎలా తట్టుకోగలుగుతున్నారు అని ప్రశ్నించాడు. మొత్తం ప్రపంచమంతా ఎదురు తిరిగినప్పటికీ నేను ఆ బాధలను తట్టుకోవాల్సింది. అదే పుట్టినరోజు కేకును లోపలికి తీసుకొచ్చారు. బాబా ఆ కేకుని కట్ చేసి తానే స్వయంగా అందరికీ పంచారు. ఆ తర్వాత బృంద సభ్యులతో కొన్ని విషయాలను చర్చించి భారతదేశంలో పర్యటించమని బాబా గ్యారెట్ ఫోర్ట్కి కొన్ని ఆదేశాలు ఇచ్చారు. బాబా తన పనిలో ఎదురయ్యే కంటకాలను, అంటే థ్రాన్స్, ముళ్ళు, వాటి గురించి ప్రస్తావించి చెప్పబోయే ఘటనలు జరగకూడదు అంటూ ఇలా చెప్పారు. ఫిబ్రవరి 17, 18 తేదీల్లో జరగబోయే జన్మదినోత్సవాల్లో వర్షం కురవకూడదు. నేను ఆ 2 రోజుల్లో జబ్బు పడకూడదు. అంతేకాక మార్చి చివరి వరకు
ఈ ఈ నా ప్రియ శిష్యుల్లో ఎవరు కూడా సరిపోకూడదు. అలా వీటిలో ఏది జరిగినప్పుడు మనకు ఒక మహా కంటకం ఎదురవచ్చు. దాన్ని ఎదుర్కొన్న తరువాత ఈ వాతావరణాన్ని అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ఈ వాతావరణం అంతా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికత అలముకుంటుంది. మహాకంటకం ఏమిటో బాబా వివరించలేదు. ఆ రోజు రాత్రి నాసిక్లో ఉండి మరునాడు మధ్యాహ్నం రాహురి బయలుదేరారు. రాహురిలో ఆదివారం ఫిబ్రవరి 7వ తేదీన బాబా ఘనాహారం తినడం నిలిపివేశారు. తాను చేపట్టిన 40 రోజుల ఉపవాసంలో మిగిలిన ఆఖరి 10 రోజులు నీటిని మాత్రమే తీసుకుంటూ ఉపవాసం కొనసాగించారు. 2 రోజులు గడిచాయి. బాబా నాసిక్ ప్రయాణం అయ్యారు. అక్కడ శిష్య బృందాన్ని సమావేశపరిచి రాష్ట్ర ఆధ్యాత్మిక విషయాలను వివరించారు. ముందుగా ఆధ్యాత్మిక ప్రతినిధులకు ఆధ్యాత్మిక ప్రతినిధి గురించి వివరణతో తన ప్రవచనాన్ని మొదలుపెట్టారు. రాహురిలో ఆదివారం ఫిబ్రవరి 7వ తేదీ అంటే ఇక్కడ ఈ 7వ తేదీ ఆయన ఆధ్యాత్మిక ప్రతినిధుల గురించి వివరణ ఇవ్వడం జరిగింది. అందుకు మళ్ళీ దాన్ని రిపీట్ చేశాను. సూఫీ మతంలో కుతుబ్ అనగా కేంద్రం అని అర్థం. ఆ కేంద్రం తన ప్రతినిధుల ద్వారా మొత్తం విశ్వాన్ని అదుపు చేస్తుంటుంది. సమావేశాలు జరుగుతాయి, కానీ అవి మన చర్మచక్షులో కనబడు. స్థూల ప్రపంచాన్ని మాత్రం అదుపు చేసే ప్రతినిధులను అబ్దల్స్ అంటారు. స్థూల ప్రపంచాన్ని మాత్రమే అదుపు చేసే ప్రతినిధులు అంటే రిప్రజెంటేటివ్స్ ని అబ్దల్స్ అంటారు. వారు తమ శరీరాన్ని కావలసిన రూపంలోకి మార్చుకోగలిగిన శక్తి కలిగి ఉంటారు. ఉర్దూ భాషలో బదల్ అంటే మార్చు అని అర్థం. అందువలన అలా మారగలిగిన వాడిని అబ్దల్ అని సంబోధిస్తారు. బాబా, నీవు భగవంతునిగా పొందే అనుభవం ఎలా ఉంటుంది అని నదీన్ టాల్స్టాయ్ బాబాను ప్రశ్నించింది. బాబా ఆమెకు పుట్టిన రష్యా పేరైన నదియాను ఉటంకిస్తూ ఆమెకు సమాధానం చెప్పారు. స్వర్గం, నరకం, దేవుడు, మానవుడు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు దైవము ప్లస్ నదియా రెండును, నువ్వు దైవము ప్లస్ నదియా రెండును. ఎప్పుడైతే నదియా అదృశ్యం అవుతుందో అప్పుడు దైవం మిగులుతుంది. అందువల్ల నదియా పోవాలి. నదియాని వెళ్ళనిస్తే అప్పుడు దైవం మిగులుతుంది. నదియాయే స్వయంగా నదియాని వెళ్ళేలా చేయాలి. నువ్వు నాలో ఐక్యమైతే నదియా మాయమవుతుంది. నదియా మాయమవడానికి సులభ మార్గం ఏమిటి అంటే ఆమె తనను మర్చిపోవాలి. అనగా తానే నదియా అన్న విషయాన్ని ఆమె పూర్తిగా మర్చిపోవాలి. అది ఎలా జరుగుతుంది? ఆమె తన గురించి తక్కువ ఆలోచించడం మరియు బాబా గురించి మరింత ఎక్కువగా ఆలోచించడం ద్వారా అది సాధ్యపడుతుంది. నదియా కూడా బాబాలో కలిసిపోయినప్పుడు నదియా యొక్క ఉనికి నశించి బాబా ఒక్కరే ఉంటారు. ఎంత గాఢంగా ఉన్నాయో చూడండి ఈ సందేశాలన్నీ కూడా. ఆ బృందంలో మరొకరు మేము విధేయులుగా ఉండాలని కోరుకున్నప్పటికీ భౌతికంగానో మానసికంగానో ఏదో ఒక కారణంగా అలా చేయడానికి అసక్తులం అవుతున్నాము అని చెప్పారు. బాగా వివరించారు. మీరు నాకు విధేయులుగా ఉండాలనుకోవడం అవిధేయత కాదు. ఉదాహరణకు నేను మిమ్మల్ని ఎగరండి అని ఆజ్ఞాపించినప్పుడు నువ్వు ఎగరలేకపోవడం అవిధేయత కాదు. తప్పకుండా మీరు ఎగిరే ప్రయత్నం చేయాలి. నేను ఎగరలేనని చెప్పకండి, కానీ ఎగిరే ప్రయత్నం మాత్రం చేయాలి. అప్పుడే ఎగరలేకపోయినా అది విధేయత కాదు, అవిధేయత కాదు. చాలా మందికి సామాన్యమైన భావాలనే ఉంటాయి. నేను ఎక్కడండి రాయగలను, నేను ఎక్కడండి చేయగలను, నేను ఎక్కడండి వెళ్ళగలను, ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసే స్త్రీ అయినా పురుషుడైనా ఒక కంటి చూపుతో అవతలి వాళ్ళ భావాల్ని విధంగా చూడగలిగి దాన్ని వ్యక్తపరచమంటే కూడా వ్యక్తపరచడానికి అవకాశం ఉన్నట్లుగా ఉండాలి. తప్పకుండా మీరు ఎగిరే ప్రయత్నం చేయాలి. నేను ఎగరలేనని చెప్పకండి, కానీ ఎగిరే ప్రయత్నం మాత్రం చేయాలి. అప్పుడు ఎగరలేకపోయినా అది అవిధేయత కాదు. సరే, ఒక విధంగా విధేయుడై ఉండడం సులభమే, కానీ హృదయపూర్వకంగా ఆత్మసాక్షిగా విధేయుడై ఉండడం మాత్రం కష్టం. ఉదాహరణకు ఆది సీనియర్తో మీ తండ్రిని హతమార్చు అని నేను అనగానే అతను వెళ్ళి హతమారుస్తాడు. అది సులభమైందే
అలా చెప్పడం మీకు సంతోషం కలిగించకపోయినా అలా చేస్తాడు. సంపూర్ణమైన వేద మతం అనగా ఎందుకు ఎలా అన్న ప్రశ్నలకు తావు లేకుండా ఆదేశాన్ని తక్షణమే విజయంతో ఆచరించు చాలా చాలా అరుదైన విషయం. ఇక్కడ మనం ఈ సహజీవనం అనేది పెట్టుకోవడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రతిరోజు బాబా చెప్పేటటువంటి ఆ విషయాల్ని మనం వింటాం. మొదటిది. రెండోది, అలా విన్న వాటిలో ఆయన దేని గురించికైతే ప్రత్యేకంగా మనతో ముచ్చటిస్తాడు ఆ ప్రత్యేకంగా ముచ్చటించింది మన బుర్రలో ఉండి తీరాలి. ఇది రెండవది. మూడవది ఏంటంటే నిరంతరం చదువుతున్నాం కాబట్టి చూడండి అన్నంతరంగానే చేయి కడుక్కొని లేచిపోతాము అమ్మయ్య అనుకుంటాం. అలా అనుకోవడానికి మనకి లేదు. ఈ రోజు ఒక కార్యక్రమానికి వెళ్తే ఆ కార్యక్రమంలో బాబా నిన్ను అనుసరిస్తారు. మరొక కార్యక్రమానికి వెళ్తే అక్కడ బాబా నిన్ను అనుసరిస్తారు. నీకు కూడా ఉంటాడు ఆయన. అందుచేత చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా మనం చదువుకోవాలి. అయితే బాబా అంటున్నారు ఇవి మెహర్ బాబా యొక్క అద్భుతమైనటువంటి వాక్కులు ఇవి. ఒక విధంగా విజయుడే ఉండడం సులభమైనదే, కానీ హృదయపూర్వకంగా ఆత్మసాక్షిగా విజయుడే ఉండడం మాత్రం కష్టమే అంటూ ఆది సీనియర్తో మీ తండ్రిని హతమార్చు నేను అనగానే అతను వెళ్ళి హతమారుస్తాడు. అది సులభమైంది. అలా చేయడం అతనికి సంతోషం కలిగించకపోయినా అలా చేస్తాడు. సంపూర్ణమైన విధేయతనగా ఎందుకు ఎలా అన్న ప్రశ్నలకు తావు లేకుండా ఆదేశాన్ని తక్షణమే విధేయతతో ఆచరించడం చాలా చాలా అరుదైన విషయం. ఎందుకు ఇలా మనకి ఇంత గాఢంగా బాబా చెప్తున్నారంటే విధేయత, ఒబీడియన్స్ ఈజ్ ఫిల్డ్ విత్ డివినిటీ. విధేయత దివ్యత్వంతో నిండి ఉంటుంది. పరశురాముడు తల్లిని నరికిమంటే నరికేస్తాడు గొడ్డలతో. ఎంచేత ఇట్ ఈస్ ది క్యారెక్టర్ ఆఫ్ ఒబీడియన్స్. అంచేత నేను మార్గంతో జీని చంపేమని ఆదేశించానుకోండి, అప్పుడు అందుకు ఆయన పూర్తి విశ్వాసం ఉంటే ఆ పని చేస్తాడు, కానీ ఇష్టపూర్వకంగా చేయడు. అందువల్ల ఆ విధేయతలో తేడా ఉంటుంది. సంపూర్ణమైన విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే ఎందుకు ఏమిటి అన్న ప్రశ్నలకు తావులేని సంపూర్ణ విధేయత సాధ్యమవుతుంది. ఇది చాలా మంచి విషయాలు, జ్ఞాపకూర్చిన విషయాలు మనం చదువుకుంటున్నాము. బాబా చదివిస్తూ ఉన్నారు. అందువల్ల జ్ఞాపకుంచుకోవాలి. మీరు కూడా ఒకసారి తీసి మళ్ళీ పుస్తకాన్ని ఆపేసిన వెంటనే తీసి మీరు మళ్ళీ చదువుకుంటే ఆ చదివిన విషయాల మీకు మీ అందరికీ కూడా ఒక మంచి పట్టు. అంచేత అలా చేయండి. తర్వాత మనం ఈ కార్యక్రమం చేసుకోవడంలో అంటే మీకు ఒక మాట మనం లాస్ట్ ఎప్పుడో చెప్పినట్టు గ్యాప్, కానీ మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నాను నేను. మనం ఈ సహజీవనాన్ని సహజంగా గడపాలి. సహజం అంటే ఏమిటి? పూర్తి ఇష్టం, పూర్తి స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛతో సహజీవనాన్ని గడపాలి. కాబట్టి మనం టైము గంటన్నర నుంచి గంటకు తగ్గించుకున్నాం. ఈ గంటకు తగ్గించుకోవడంలో అది పూర్తి స్వేచ్ఛతోనే బాబా మనకి చేయించాడు. అలాగే మీలో ఎవరికైనా ఏవైనా విషయాలు మళ్ళీ మళ్ళీ వినాలి అని కానీ, లేదా మళ్ళీ చదివించుకోవాలని కానీ, లేదా మళ్ళీ దాని భావాలని తెలుసుకోవాలని కానీ ఉంటే స్వేచ్ఛగా హాయిగా మీరు అడగొచ్చు. అలా అడిగితే బాబా సంతోషిస్తారే తప్ప ఇంకో విధంగా ఆయన భావించరు. ఆయన ఎలాగూ భావించరు, ఈ పనిముట్టు కూడా భావించదు. ఎందుకంటే ఏదైనా మీకు ఈ పనిముట్టు ద్వారా ఇవ్వబడితే
ఆ ఇవ్వబడింది మీకు సంపూర్ణంగా అందాలి కానీ అసంపూర్తిగా అందితే ఎలా అవుతుంది? కాబట్టి మీకు ఏదైనా తెలుసుకోవాలని, ఏదైనా అడగాలని, ఏదైనా అనుమానం కానీ, ఏదైనా సందేహం కానీ అడగడానికి క్రియేట్ చేయకండి. సహజంగా ఉంటేనే అడగండి. అడిగి చక్కగా స్వేచ్ఛగా మీరు సహజీవనంలో పార్టిసిపేట్ చేయండి. ఈ సహజీవనం అనేది బాబాని మనకి ఖచ్చితంగా చేరువ చేస్తుంది. ఇందులో సందేహం లేదు. అవతార్ మెహర్ బాబా బాబా